ప్రభునందు ప్రేమను దేవుని బిడ్డలందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభుని స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనం. ప్రార్థన. కృపగలను మా తండ్రి దయగలను ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించు. క్షమించుడి అప్పుడు క్షమింపబడిన అని చెప్పిన మాటను బట్టి నీ బిడ్డలు క్షమిస్తూ ఉండగా ప్రభా నా తండ్రి, అయ్యా నా తండ్రి నాయన, ప్రతి వారిని నా తండ్రి నాయన రక్షణలో నడిపిస్తూ నాయన నీ కృపలో వద్దలు చేసి దీవించండి. నాయనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండి దీవించండి నాయన తండ్రి. అంతేగాక వివాహాలు జరగవలసిన బిడ్డలకు మంచి సంబంధాలు సమకూర్చి వివాహాలు జరిగించండి ప్రభా తండ్రి. చాలామంది బిడ్డలు నా తండ్రి నాయన మంచి సంబంధాలు రాక ఆ వివాహాలకు జరక్క నాయన ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు కార్యాలు జరిగించండి, నీ కృపతో నింపండి, మేలు చేయండి నాయన. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చండి నాయన. అంతేకాదు నా తండ్రి నాయన నా దేశాన్ని రక్షించండి ప్రభా. నాతోటి సేవకులైనటువంటి వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యను దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. నీ రాకడ కొరకు అనేకులను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. నీ కృపతో నింపండి, మేలు చేయండి నాయన. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి తండ్రి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి ప్రభా. దరిద్రం, అప్పులు, ఆర్థిక సమస్యలను తీర్చండి నాయన. దేవులతో నింపమని యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యం తోడైనను గాక.